శివుడు కోసం తన కన్నునే శ్రీమహావిష్ణువు త్యాగం చేశాడని మీకు తెలుసా? ఒకానొక సందర్భంలో లోక సంరక్షకుడైన శ్రీమహావిష్ణువు కైలాసవాసుడైన పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి ఒక కఠినమైన సంకల్పాన్ని స్వీకరించాడు. అదే ఏకవింశతి దినదీక్ష. అంటే 21 రోజులపాటు ప్రతిరోజూ 1000 బంగారు వర్ణపు కమలాలతో ఆ పరమశివుని లింగాన్ని అర్చించాలి. విష్ణువు తన సంకల్పాన్ని మొదలుపెట్టాడు. రోజులు గడుస్తున్నాయి. 20 రోజులపాటు ఆ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా కంటిరెప్పపాటులో సాగిపోయింది. విష్ణువు భక్తిశ్రద్ధలతో తెచ్చే 1000 కమలాలు శివలింగంపై చేరి మురిసిపోయేవి. కాని భక్తి ఎక్కడుంటే అక్కడ పరీక్ష తప్పకుండా ఉంటుంది కదా. ఆఖరి రోజైన 21వ రోజు రానే వచ్చింది. భోళాశంకరుడు ఈసారి విష్ణువు భక్తిలోతును లోకానికి చాటాలనుకున్నాడేమో ఒక చిన్న మాయ చేశాడు. విష్ణువు యథావిధిగా చెరువుకు వెళ్లి 1000 పూలు కోశానని భావించి గర్భగుడికి వచ్చాడు. ఓం నమశివాయ అంటూ ఒక్కో పువ్వును భక్తితో సమర్పిస్తున్నాడు. 999 పూలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది ఆఖరి పువ్వు, 1000వ కమలం. చేతిని బుట్టలోకి పెట్టాడు. కాని అక్కడ శూన్యం. విష్ణువు ఉలిక్కిపడ్డాడు. మళ్లీ వెతికాడు. కాని ఆశ్చర్యంగా ఆ ఒక్క కమలం మాయమైతోయింది. చుట్టూ ఎంత వెతికినా పువ్వు దొరకలేదు. సమయం మించిపోతోంది. వ్రతం భంగమయ్యే ప్రమాదం ముంచుకొచ్చింది. సాధారణ భక్తుడైతే ఆ సమయంలో కంగారు పడేవాడేమో. కాని ఆయన స్థితికారుడు. ఆ సంక్షోభంలో కూడా విష్ణుమూర్తికి ఒక అద్భుతమైన ఆలోచన స్ఫురించింది. నేను 1000 కమలాలు సమర్పిస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు కమలం లేటపోతేనేం? లోకమంతా నన్ను కమలాక్షుడు అని పిలుస్తుంది కదా. అంటే కమలాల వంటి కళ్ళు కలవాడని అర్థం. నా నేత్రమే ఆ 1000వ కమలమైనప్పుడు బయట పువ్వు కోసం వెతకడమెందుకు? నా నేత్రమే ఆ 1000వ కమలం అని భావించాడు. ఆ ఆలోచన రాగానే శరీరం మీద మమకారం పోయింది. కేవలం శివుడిమీద భక్తి మాత్రమే మిగిలింది. వెంటనే తన చేతిని ఆయుధంగా మార్చుకుని తన కుడికంటిని పెకలించి శివలింగానికి సమర్పించడానికి సిద్ధపడ్డాడు. విష్ణువు చేతివేళ్లు కంటిని తాకేలోపే కైలాసం కంపించిపోయింది. మరుక్షణం లింగం నుండి కోటి సూర్యప్రభలతో సాక్షాత్తూ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆగునారాయణ అంటూ విష్ణువు చేతిని పట్టుకుని ఆపేశాడు. కమలం కోసం కంటినే ఇవ్వజూపిన నీ ధైర్యం ఆ భక్తకన్నప్ప త్యాగాన్ని గుర్తుకు తెచ్చింది. హరిహరుల మధ్య భేదం లేదని, భక్తికి రూపం నీవేనని ఈరోజు నిరూపించావు అంటూ శివయ్య విష్ణువుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ విధంగా విష్ణువు నేత్రమే కమలమై శివుణ్ణి చేరబోయింది. భగవంతుడు కోరేది సంపదలు కాదు, సంపూర్ణమైన శరణాగతిని మాత్రమే అని ఈ కథ మనకు ఎప్పటికీ గుర్తుచేస్తూనే ఉంటుంది.